నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో అయితే ప్రభుత్వం వారి 3 నెలలు దగ్గర కావస్తుంది. అయితే ఈ 3 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పడిపోయిందని అయితే కొంతమంది ప్రచారం చేస్తున్నారు. మరి నిజంగానే చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పడిపోయిందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీలో ప్రభుత్వం మారిపోయి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి కేవలం 3 నెలలు మాత్రమే అవుతుంది. ఈ 3 నెలల్లోనే అప్పుడే అంటే చంద్రబాబు నాయుడు గారి పనితీరు సరిగా లేదని చెప్పేసి ఆయన మీద అంటే నెగిటివ్ ప్రచారం అయితే కొంచెం స్టార్ట్ అయింది. మరి నిజంగానే చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పడిపోయిందంటారా? ఇప్పుడు గ్రాఫ్ పడిపోయిందా పడిపోలేదా అనేది నిర్ధారించేది సోషల్ మీడియా అనేటువంటి యాంగిల్లో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉందంటే కింద పడినా కానీ మాదే పై చేయి అన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. చాలామంది ప్రవర్తన అలా ఉంటుంది, కింద పడ్డా కానీ మాదే చెయ్యి పై చెయ్యి అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. వాస్తవాలు దానికి భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు తాజాగా గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్గా చక్కలు కొడుతున్నటువంటి న్యూస్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోయింది. అంతకుముందు 55% ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కాస్త ఇప్పుడు 10% పడిపోయింది, 45%కి వచ్చింది అని చెప్పి అదేదో ఇండియా టుడే సీ వాటర్ సర్వేలో తేలిందని చెప్పేసి ఒక పోస్ట్ బాగా తిప్పుతున్నారు. ఇదంతా మైండ్ గేమ్. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 2 నెలలు పూర్తయి 3వ నెలలోకి ఎంటర్ అయ్యాడు. ఈ 2 నెలల్లోనే ఏం జరిగింది? ఈ 2 నెలల్లో ఆయన 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాడా లేదా? పెన్షన్లు ఇస్తున్నారా లేదా ఇంటికి తీసుకెళ్ళి? తర్వాత ఇప్పటి వరకు అప్పు అయితే తీసుకురాలేదు కదా, జగన్మోహన్ రెడ్డి లాగా అప్పులకు పోలేదు కదా, ఎఫ్ఆర్బిఎం రూల్స్ని ఎక్కడ కూడా అతిక్రమించలేదు కదా, ఒకవైపు అమరావతికి సంబంధించినటువంటి పనులను వేగవంతం చేశారు కదా, ఆల్రెడీ జంగిల్ క్లియరెన్స్ జరిగిపోయింది కదా. తర్వాత ఇండస్ట్రియలిస్టు వస్తున్నారా? ప్రతిరోజు ఇండస్ట్రియలిస్టులు వచ్చి ఆయనతో సమావేశం అవుతున్నారు కదా. 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోగలిగారు కదా. ఏం చేయలేదు చంద్రబాబు నాయుడు. ఏం చెయ్యకపోతే 10 సంవత్సరం ఓట్ బ్యాంకు పడిపోతుందని చెప్పి లెక్కలేస్తున్నారు. అంటే ఏం లేదు, అశాస్త్రీయంగా ఏదో ఒక ప్రచారాన్ని చేసి ప్రజల్లో పైచేయిగా నిలవాలి, లేదంటే ప్రజల్లో గందరగోళం సృష్టించాలి. ఈ ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా చేస్తూ ఉంది. దీనికి ధీటుగా సమాధానం చెప్పాల్సినటువంటి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా లేదా తెలుగుదేశం పార్టీ ఆ విషయంలో వెనకబడింది. కారణం ఏంటంటే అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ అసలు ఖాళీ ఖజానా ఉంది. ఒకవైపు ఏమో నెల తిరిగేటప్పటికి అందరికి జీతాలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, ఎలా చేయాలి ఏంటి అనే దాని మీద వాళ్ళేమో బిజీగా ఉన్నారు పరిపాలనలో. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం మీద లేనిపోయినవన్నీ కూడా ప్రచారం చేసి సోషల్ మీడియాలో సమాజంలోకి తప్పుడు సమాచారాన్ని తీసుకెళ్ళి ఏదో ఒక రకంగా బదనాం చేయాలి అధికారంలో ఉన్న పార్టీని అనేటువంటి ఒక తాపత్రయం వాళ్ళకి కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి తొలి రోజుల్లోనే ఏమన్నారు, ఆయన రాష్ట్రపతి పాలన పెట్టాలి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పారు. ఎవరైనా అంటారా? ఏ కనీస పరిజ్ఞానం ఉన్న లీడర్ అయినా కానీ ఆ మాట అంటారా? ఎవరు అనరు. ఏ రాష్ట్రంలో కూడా ఇలా జరగదు, కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరిగింది. ఒకవైపు 164 మంది ఎమ్మెల్యేలతోటి అప్రతిహతంగా గెలుచుకొని కూటమి ప్రభుత్వం ఏర్పడింది. 11 మంది ఎమ్మెల్యేలతోటి పరిమితం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? రాష్ట్రపతి పాలన పెట్టాలి ఆంధ్రప్రదేశ్లో అని అంటాడు. పోయి ఢిల్లీలో ధర్నాలు చేశాడు. అక్కడ అందరు నవ్వితే మళ్ళీ 3 రోజులు ఉంటానని చెప్పి 1 రోజుకి మళ్ళీ వచ్చాడు. అవును సార్. అంటే ఇక్కడ 36 హత్యలు జరిగాయి, శాంతి భద్రతలు కరువైపోయాయి రాష్ట్రంలో అని చెప్పేసి, రాష్ట్రపతి పాలన రావాలని చెప్పేసి చాలా వరకు మాట్లాడారు. అక్కడ హోమ్ మినిస్టర్ అడిగినప్పుడు కూడా సరైన సమాధానం చెప్పలేక, అటు అసెంబ్లీకి వెళ్ళలేక ఇన్ని అవుతున్నా కూడా ఎందుకు మరి జగన్ చెప్పిన మాటలు జనాలు నమ్ముతున్నారంట? జనాలు నమ్మట్లేదు. జనాలు నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఈయన. సోషల్ మీడియా వేదికగా చేసుకుని, సొంత మీడియా వేదికగా చేసుకుని, కూలీ మీడియా వేదికగా చేసుకుని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు పదే పదే చెప్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏంటంటే దానికి తగ్గట్టుగా సమాధానం చెప్పలేకపోతున్నారు అని. అబద్ధము ఎలా ఉంటుందంటే నిజం నోరు దాటే పెదవు దాటే లోపల అబద్ధం ఊరంతా చుట్టూ వచ్చిందని చెప్పి పెద్దలు చెప్తుంటారు. అలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్రియేట్ చేసేటువంటి ఫేక్ పోస్టులు, ఫేక్ వార్తలు, గాలి న్యూస్ మొత్తం వాళ్ళు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని స్ప్రెడ్ చేస్తున్నారు అది పనిగా.
కానీ వాస్తవాలు చెప్పడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముందుకు రావట్లేదు ఇప్పుడు. కారణం ఏంటంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, బిజీగా ఉన్నారు. సో ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి మొత్తాన్ని అడ్డుకునేటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకోవడంలో తడబడుతుంది తెలుగుదేశం పార్టీ. అధికారంలో రాకముందేమో తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో సోషల్ మీడియాని, తన సొంత సోషల్ మీడియాని యాక్టివ్గా పనిచేసేలాగా గైడెన్స్ ఇస్తూ వచ్చింది. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో, అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాని నిర్లక్ష్యం చేసింది అనేటువంటి ఒక అభిప్రాయం తెలుగుదేశం పార్టీలో ఉంది. ఆ కారణం ఏమవుతుంది, అబద్ధాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ప్రెడ్ చేస్తుంది సోషల్ మీడియాలో. గత 4 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు క్రాప్ పడిపోయింది అని చెప్పి మొదలుపెట్టారు. 10% పడిపోయింది. 10% ఓట్ బ్యాంక్ పడిపోయేంత తప్పులు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? చెప్పాలి కదా, పలానా తప్పు చేశాడు చంద్రబాబు నాయుడు, ఆ కారణంగా పడిపోయింది 10% అని చెప్పి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకున్నారు కదా, 2 నెలల క్రితం కదా ఎన్నుకుంది. చంద్రబాబు నాయుడు అద్భుతం, చంద్రబాబు నాయుడు మాత్రమే న్యాయం చేయగలడు, ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి పదాన్ని తీసుకెళ్ళగలడు అని చెప్పి నమ్మి 55% ఓటు బ్యాంకుతో ఆయన గద్దెనెక్కిచ్చారు. 2 నెలల్లోనే 10% పడిపోద్దా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తే, అది సోషల్ మీడియా చెప్తే పడిపోయినట్టేనా? కాకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి నష్టం ఏంటంటే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివ్గా లేకపోవటం, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వ్యూహాత్మకంగా వెళ్ళకపోవటం, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా నిజాలు చెప్పడంలో వెనకబడటం, అంటే ఇలా దాంతో అబద్ధాలు స్ప్రెడ్ అయిపోతున్నాయి. అంటే ఇలా కూడా అనుకోవచ్చు కదా సార్, అసలు ఇలాంటి వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పనులు జరుగుతున్నాయి కదా వేగవంతంగా. సో ఇది ఇంపార్టెంట్ కాదనుకొని ఉండొచ్చు కదా ఒకవేళ. అప్పుడు ఏమవుతుంది, ప్రజాక్షేత్రంలో 2వ వర్షం వెళ్ళలేదు, వెళ్ళనప్పుడు ఏమనుకుంటారు, వచ్చినటువంటి సమాచారం నిజం అనుకునేటువంటి ప్రమాదం ఉంది కదా. అల్టిమేట్గా ప్రజాకోర్టులో పల్సన అయ్యేటువంటి అవకాశం ఉంది కదా తెలుగుదేశం పార్టీ లేదంటే ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా తన పని తాను చేసుకుపోతున్నానని చెప్పి అనుకుంటే కుదరదు. ఖచ్చితంగా చేసినటువంటి పనులు ఏంటి అనేది ప్రజల్లోకి చాలా ఎఫెక్టివ్గా తీసుకెళ్ళగలిగి ఉండాలి. అలాగే విపక్షాలు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో దాంట్లో నిజం లేదు, వాస్తవాలు ఇవి అని చెప్పి చెప్పగలిగి ఉండాలి ఎప్పటికప్పుడు. అదర్వైజ్ నమ్మేటువంటి అవకాశం ఉంది, నమ్మేటువంటి ప్రమాదం ఉంది. అందులో సోషల్ మీడియా ఇవాళ బలంగా ఉంది. ఆ సోషల్ మీడియా బలంగా ఉన్నటువంటి దాన్ని అధికారంలో ఉన్నటువంటి పక్షం ఎదుర్కోలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? సోషల్ మీడియా మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. సోషల్ మీడియాని నిర్లక్ష్యం చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఒక ప్లాన్డ్గా వెళ్ళలేకపోతుంది అనేటువంటి అభిప్రాయం బలంగా వినిపిస్తుంది. లేదంటే ఇలా స్ప్రెడ్గా కదా 36 మంది మర్డర్లు జరిగినాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని 36 మందిని చంపారు అని చెప్పి చెప్పారు కదా, అదొక చర్చనీయాంశంగా తీసుకెళ్ళింది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి దానికి ధీటుగా సమాధానం చెప్పగలిగిందా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కానీ, తెలుగుదేశం పార్టీకి సానుభూతిగా ఉండేటువంటి మీడియాలు కానీ, సొంత మీడియా కానీ చెప్పలేకపోయింది కదా. అదే నిజాలు చెప్తే సెకండ్ వర్షన్ వెళ్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాడంటే అతను అజ్ఞానం అని చెప్పి చెప్పగలిగి ఉండాలి కదా, ఒక ప్లాన్డ్గా వెళ్ళాలి కదా. తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా నిర్లక్ష్యం కారణంగా జరుగుతున్నాయి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు వచ్చి 2 నెలలు అవుతుంది. 2 నెలలు సేఫ్టీ ఆడిట్ ఎవరు చేయాలి? గత ప్రభుత్వం చేయాలి సేఫ్టీ ఆడిట్. గత ప్రభుత్వం చేస్తే కనుక ఈ ప్రమాదాలు జరగవు కదా. గత ప్రభుత్వం కనుక మెయింటెనెన్స్ సరిగ్గా చేస్తే అక్కడ కృష్ణాలో ఉండేటువంటి కానీ లేదంటే శ్రీశైలంలో ఉండేటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి లాక్స్ అన్ని కరెక్ట్గానే ఉంటాయి కదా. కానీ వాళ్ళేమో మెయింటెనెన్స్ చేయలేదు. దాని దుష్ప్రభావాలు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. దాన్ని కూడా ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఎత్తేసేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సో ఇవన్నీ కూడా 2 నెలల్లోనే ఏదో అయిపోయింది అని చెప్పి చెబుతున్నారు. బట్ చంద్రబాబు నాయుడు ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర భవిష్యత్తుని, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి ఆయన చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఖర్చుని వీళ్ళంత తక్కువ చేసేసి రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలి, రాష్ట్ర అభివృద్ధిని ఏ విధంగా గాడిలో పెట్టాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఈ 2 నెలల్లో ఆయన చేసినటువంటి అచీవ్మెంట్స్ చాలా ఉన్నాయి కదా. 15,000 కోట్ల రూపాయలు రాజధానికి తీసుకొచ్చారంటే చిన్న మాటలు కాదు కదా. అలాగే ఇండస్ట్రియలిస్టుల్ని తీసుకొచ్చి కంపెనీలు పెట్టించగలిగాడు కదా. సో ఇవన్నీ అచీవ్మెంట్సే కదా. సో ఈ అచీవ్మెంట్స్ అన్నీ కూడా ప్రజలకు తెలియాలంటే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి బలమైనటువంటి వాయిస్ ఉండేలాగా కొన్ని ప్లాట్ఫామ్స్ని తయారు చేసుకోవాలి. ఆ విషయంలో ఫెయిల్ కావడం కారణంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి 11% పడిపోయింది అనేటువంటి ప్రచారం హోరెత్తుతుంది సోషల్ మీడియాలో. 11% ఎందుకు పడిపోతుంది ఓట్ బ్యాంకు? 2 నెలల్లోనే 11% పడిపోతే ఇక ఈ లెక్కన
5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో అసలు 1% పడిపోద్ది వాళ్ళు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పే చెప్పిన లెక్క దాని ప్రకారం ప్రకారం చూస్తే. అసలు 1% కాదు, ఇంకా మైనస్లోకి వెళ్ళే అవకాశం ఉంది. రైట్ సార్. సో కాబట్టి ఇలాంటి దుష్ప్రచారాన్ని కనుక అడ్డుకోకపోతే ఎప్పటికప్పుడు రాష్ట్ర అభివృద్ధి కూడా సాధ్యం కాదు. రైట్. కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేలుకొని సోషల్ మీడియాని ముందు కొంచెం యాక్టివ్గా చేసుకొని నిజాలేంటో ప్రజలకి ఎప్పటికప్పుడు తెలియజేసే ప్రయత్నం చేయకపోతే కనుక అటువైపు నుంచి అబద్ధాలు చాలా వేగంగా వస్తున్నటువంటి క్రమంలో ఆ అబద్ధాలనే నిజం అనుకునే ప్రమాదం ఉంది. అల్టిమేట్గా నష్టపోతారు, పార్టీ నష్టపోతుంది, పార్టీ నష్టపోతే రాష్ట్రం కూడా నష్టపోతుంది. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.